International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. భారత రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తం మీద కూడా రైతు దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. రైతు దీక్షల్లో భాగంగా జనగామ నియోజకవర్గంలో కూడా మొత్తం కూడా రైతాంగం రైతు నాయకులు మొత్తం కూడా ఇలా దీక్ష చేస్తున్నారు. ఇవాళ గత 10 సంవత్సరాలు పంట బాగా పండించి పండిన పంటను కొనడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేసింది గత ప్రభుత్వం. ఇవాళ ఏం రోగం వచ్చిందో ఈ ప్రభుత్వానికని ఇవాళ కేసీఆర్ గారు పోగానే కట్క బంద్ చేసినట్టే ఫోన్లు బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే మొత్తం ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే నీళ్లు బంద్ చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యంగా మనం మన ప్రాంతంలో జనగామ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మొత్తం కూడా నీళ్లు తేవడంలో ఎంత కష్టపడ్డారో మనం అందరం కూడా చూసినాం. ఆ తెచ్చిన నీళ్లు ఆ రిజర్వాయర్లు నింపడం కూడా ఇవాళ ఆ కాలువల ద్వారా పాలించడానికి కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లే, అర్థం కావట్లే, అవగాహన లేదు. అసలు రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదు. ఏమున్నదే అట్లా సమక్క సాగర్ దగ్గర మనం నీళ్లు ఎత్తుకున్నట్లయితే అది పోయి ధర్మసారలో పోస్తారు, ధర్మసారలో పోసిన దాన్ని గండిరామంలో పోస్తాం, గండిరామాల నుంచి కింద బొమ్మకూరు కానీ కనబోయినగూడెం కానీ లద్నూరు కానీ తపాస్పల్లి కానీ రిజర్వాయర్లలో నింపుకుంటే ఆ రిజర్వాయర్ల ద్వారా మొత్తం కూడా చెరువులు నింపుకుంటాం. చెరువుల ద్వారా కాలువలకు కానీ లేకపోతే మొత్తం మీద ఏదో విధంగా నీళ్లు మాత్రం మనం ఇచ్చినాం. 3 సంవత్సరాల్లో ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం. గత యాసంగిలో 157 చెర్లు నింపుకున్నాం. ఇవాళ 5 చెర్లు కూడా నింపలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ మరిగడి కానీ పెద్దతండ కానీ గానుగపాడు కానీ అదేవిధంగా ఒట్లకొండ కానీ అప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. అధికారుల మాట వినట్లే, అహంకారం తలకెక్కి రోజుకోసారి మిగతా వాళ్ళని వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఇక్కడ రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ నువ్వు ఏదైతే చెప్పినావో చెప్పిన వాటిని మొత్తం కూడా మహాలక్ష్మి పేరు మీద 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 2500 ఇయ్యలే. అదేవిధంగా మా అవ్వ తాతలకు పింఛన్ 46 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పినావు 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నావు. 4000 రూపాయలు ఇయ్యలే, ఉన్న 2000 రూపాయలు ఒక నెల పనిచేసాడు. జనవరి నెలలో 2000 రూపాయలే ఇయ్యలే, ఉన్న పింఛన్ ఇవ్వలేదు. 2000 రూపాయలే నువ్వు ఇస్తున్నావు, 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిన దాన్ని ఇవ్వలేదు. 2500 మహాలక్ష్మి ఇస్తున్నావు, ఇవ్వలేదు. ఇలా కరెంటు కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ మామూలుగా మా యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు నమ్మబలికినావు, వాళ్ళందరూ కూడా నువ్వు ఇస్తామన్నది ఇచ్చిన తర్వాతనే ఇలా కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో పెడుతున్నట. ఉన్న మేనిఫెస్టోలో ఉన్నాయి చేయలేదు, గ్యారంటీలు చేయలేదు, హామీలు ఇచ్చిన హామీలను చేయలేదు. ముందు వాటిని చేయి, వాటిని ఫుల్ఫిల్ చేసిన కొత్తగా మేనిఫెస్టో చెప్పు. ఇవాళ వాటన్నిటి మీద దృష్టి మరల్చి అనేక గ్రామాల్లో బెదిరిస్తా ఉన్నారు, అదిరిస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అరెస్ట్ చేపిస్తా అంటున్నారు. నీ యొక్క ఉడత ఊపులకు నీ యొక్క ఇటువంటి పోకిరి వేషాలకు ఎవరు భయపడేది లేదు. తెలంగాణ తెచ్చిన బిడ్డలు ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఈ జనగామ ప్రాంతం ఆనాడు కాదు ఈనాడు కాదు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డాగా ఉన్నది, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమానికి అడ్డాగా ఉన్నది, ఆ తర్వాత తెలంగాణ మలిదశ పోరాటానికి అడ్డాగా ఉన్నది. ఇవాళ రైతుల పోరాటానికి కూడా ఇదే జనగామ అడ్డాగా ఉంటది. ఖచ్చితంగా మేము ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ జనగామ నుంచి మొదలు పెడతాం. ఇలా మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఉంటారు. ఏదైనా కూడా నిన్న కేసీఆర్ గారి దగ్గర కూడా మొత్తం కూడా మా జనగామ బిడ్డలు ఇక్కడికి వస్తే కూడా అద్భుతంగా స్వాగతం తెలియజేసి మొత్తం కూడా వారందరినీ కూడా పొలం మాటలో చెప్పిండ్రు. అట్లానే భవిష్యత్తులో కూడా ఏ పోరాటమైనా మొదటి నుండి ఎట్లయితే ఉన్నామో ఈ జనగామ ప్రాంతం నుంచేలే మా రైతులకు కావాల్సిన వరి బోనస్ 500 తెప్పించుకుంటాం, మా రైతులకు కావాల్సిన రుణమాఫీ 2 లక్షలు ఇక్కంచెలే పోరాడి తెచ్చుకుంటాం, మా రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం గతంలో ఇవ్వాల్సిన దాన్ని కూడా ఇవ్వలే, ఇప్పుడు ఇచ్చేదాన్ని 25,000 కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడుతాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా పంటలకు అట్లీస్ట్ 2-3 ఇవాళ తల్లకి ఇచ్చినట్లయితే వాటి అయిపోతుంది. కాబట్టి
ఇవాళ సాగునీళ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, కరెంటు మంచిగా ఇవ్వాలని చెప్పేసి, కరెంటు మోటార్లు కావాలని, కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రాం అనేది 1:30-2 దాకా సాగుతుంది. మన మాజీ ఎమ్మెల్యే యాదగిరెడ్డి గారు చివరికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.